వెల్కమ్ టు విజయ్ మామిళ్ళ వ్లాగ్స్. ఈరోజు మనతో ఒక 20 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి అనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనేది ఈ పిక్చర్లో ఉంది. అసలు ఈ వీటిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభం ఏ విధంగా ఉంటుంది కూడా క్లారిటీగా మనం క్లియర్గా చూస్తున్నాం. గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్టీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, లాభం రేషియో కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అసలు ఎలా ఉంటుందో లాభం తెలియదు. అదే రియల్ ఎస్టేట్లో ఒక మంచి కంపెనీ, క్లియర్గా ఉన్న ల్యాండ్, డెవలప్మెంట్ ఏరియాలో మనం ప్లాట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది ఉంటుంది. క్లారిటీగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి విత్ ల్యాబ్గా మనం ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. డెవలప్మెంట్ వచ్చే ఏరియాలో మనం గిడంగా ప్లాట్ తీసుకుంటే మంచి రిటర్న్స్ అనేది మనకు 100% ఉంటుందని నేను చెప్తున్నాను. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఐ థింక్ దిస్ ఈజ్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ ఐఎమ్ టెల్లింగ్ షూర్లీ దిస్ ఈజ్ యూనిక్ ఇన్ఫర్మేషన్. Let me start. Now Hyderabad is today known as the Universal City and Cosmopolitan City. హైదరాబాద్ మెట్రో సిటీ అనేది ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. అకార్డింగ్ టు నేషనల్ సర్వే సచ్ అండ్ ఎనరాక్ కంపెనీ, ఎనరాక్ అనే జాతీయ సంస్థ సర్వే కంపెనీ ద్వారా చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఈజ్ ఓన్లీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఇండియా. ఎనరాక్ ఒకటే కాకుండా విచ్ ఆర్ ద బెస్ట్ కన్సల్టెన్సీ కంపెనీస్ లైక్ JLL, Magic Bricks, 99 Acres, Common Fruits. According to these all companies, Hyderabad is only fastest growing metro city in our country. And as we can see quality of living లో చూసినట్లయితే ఇంటర్నేషనల్ సంస్థ అయినటువంటి US బేస్డ్ కంపెనీ మెర్సర్ కంపెనీ సర్వే ప్రకారం గత 4 years నుంచి చూసుకుంటే ఇండియాలో బెస్ట్ లివబుల్ సిటీ ఏదైనా ఉందంటే అది హైదరాబాద్. So this is what it says. Hyderabad is affordable city, good environment and have a well infrastructure. There is no such developing elsewhere in India like this. Here only in Hyderabad is very developing. For example, Shamshabad airport traffic ganuka gamaniste, it has 21% of compound profit in the last 3 years. 7 million తో స్టార్ట్ అయినటువంటి ప్యాసింజర్స్ ఈరోజు 25 million కి చేరుకుంది. So Hyderabad airport growth itself indicates that how Hyderabad has grown. హైదరాబాద్ ఇప్పటికే 16 వివిధ రంగాల్లో చాలా డెవలప్ అయింది. యాజ్ ఏ సాఫ్ట్వేర్ సెక్టార్స్, ఫార్మా సెక్టార్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటాలిటీ, బయోటెక్ అండ్ రియల్ ఎస్టేట్, మెట్రో అండ్ మెనీ మోర్. అండ్ ఆల్సో డెవలపింగ్ మోర్ సెక్టార్స్ లైక్ లాజిస్టిక్ సెక్టార్స్, ఏరోస్పేస్ and mobile manufacturing, medical devices, gaming zones, solar and many more companies. Day by day, many people are migrating to Hyderabad. Population is increasing so much and city is expanding. People have almost come to Outer Ring Road. అండ్ ఈరోజు హైదరాబాద్లో చాలా కాస్ట్లీ ఏరియాస్ అయినటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, మాదాపూర్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఆఫీస్ స్పేస్, కమర్షియల్ సెంటర్స్, పాపులర్ షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ ఆల్సో బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్ ఆర్ లివింగ్ హియర్. హైదరాబాద్లో 5,000 IT కంపెనీస్, 5 లక్షల మంది ఎంప్లాయీస్, యాన్యువల్ టర్న్ ఓవర్ 1,09,000 కోట్లు టిల్ మార్చ్ 2019. సో లాస్ట్ 2014లో 50,000 crores టర్న్ ఓవర్ ఉన్నటువంటి IT ఎక్స్పోర్ట్స్ ఈరోజు 1,09,000 crores రీచ్ అయిందండి. ఎస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు సే వన్ ఇంపార్టెంట్ థింగ్. నిజంగా ఇది ఇండియాకి చాలా గర్వించదగ్గ విషయం. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ 5 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి. సచ్ యాజ్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, యాపిల్ అండ్ అమెజాన్. సో వీటి యొక్క ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ యూఎస్ఏలో ఉంటే సెకండ్ హెడ్ క్వార్టర్స్ ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి. దట్స్ వై హైదరాబాద్ ఈజ్ యూనివర్సల్ సిటీ. దిస్ కెన్ ఇంక్రీజ్ ఎ లాట్ ఆఫ్ పాపులేషన్. అండ్ కమింగ్ టు ఫార్మా సిటీ, ఆల్రెడీ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఫార్మా సిటీకి చాలా ఫేమస్. హైదరాబాద్ ప్రొడక్షన్ అనేది ఈరోజు ఇండియాలో టోటల్ ప్రొడక్షన్లో 33%లో ఉంటుంది. అండ్ నౌ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫార్మా సిటీ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ 19,000 acres ఆఫ్ ల్యాండ్ ఎట్ ముచెర్లా.
ఆల్రెడీ 6,650 acres ఆఫ్ ల్యాండ్ అక్వైర్ చేశారు. రిమైనింగ్ 13,000 acres ఆఫ్ ల్యాండ్ అక్వైర్ చేయబోతున్నారు. అండ్ రోడ్ వర్క్స్ ఆల్రెడీ స్టార్టెడ్. వరల్డ్లో టాప్ కంపెనీస్ అని ఇక్కడికే వస్తున్నాయి కాబట్టి బై ద టైమ్ ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీటెడ్ దేర్ విల్ బీ నియర్ బై 4.2 lakhs ఎంప్లాయీస్. సో వారి మీద ఆధారపడిన వాళ్ళు 1:4 రేషియో, సర్వీస్ సెంటర్స్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆఫ్ ఫార్మా, శాటిలైట్ టౌన్షిప్స్ అండ్ మెనీ మోర్ కంపెనీస్. దిస్ కెన్ ఇంక్రీజ్ ఎ లాట్ ఆఫ్ పాపులేషన్. When the considering the biotech hub, ఇండియాలో ఫస్ట్ సిస్టమేటికల్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్లస్టర్ షామీర్పేట్లో ఉంది. ఇట్స్ కాల్డ్ జినోమి వ్యాలీ. ఇప్పటికే 150 కంపెనీస్ అండ్ ఆల్సో ఎంప్లాయింగ్ 15,000 పీపుల్. ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఫర్ మేజర్ R&D ఫోకస్డ్ లైఫ్ సైన్సెస్ కంపెనీస్. ఆల్రెడీ నాలెడ్జ్ పార్క్స్ ఉంది లైక్ ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, multi-tenanted wet laboratories, incubation facilities, office space along with outstanding support facilities. Recently, state government has inaugurated project worth 800 crores, also going to set up a bee house. This will make many companies and provide employment of 5 lakh people over the next 10 years. Now, logistic parks. ఇప్పటివరకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగానికి మరియు ఫార్మా రంగానికి చాలా ఫేమస్గా ఉంది. But now it's going to become a logistic hub and then turning into a transport hub. ఇండియాలో ఏదైనా మంచి స్ట్రాటజిక్ లొకేషన్ ఏదైనా ఉందంటే అది హైదరాబాద్. యాజ్ వీ కెన్ సీ ఇన్ హైదరాబాద్ విపరీతమైన ఈ మధ్య గోడౌన్స్ వచ్చేసాయి బికాస్ ఆఫ్ ఈ కామర్స్ లైక్ అమెజాన్, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ అండ్ చాలా కంపెనీస్. వేర్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా యూ కెన్ స్టోర్ ఇన్ హైదరాబాద్ అండ్ డిస్పాచ్ ఇమీడియట్లీ అపాన్ ఆర్డర్. సో ఈ గూడ్స్ని బేస్ చేసుకొని హెచ్ఎండి వారు ఆల్రెడీ 10 లాజిస్టిక్ పార్ట్స్ని చేయబోతున్నారు. ఆల్రెడీ 2 parts ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. వన్స్ ఈ లాజిస్టిక్ పార్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ బట్ ఆల్సో ఎక్స్పోర్ట్ టు ద అదర్ స్టేట్స్ ఫ్రమ్ హియర్ డ్యూ టు బెటర్ కనెక్టివిటీ. దెన్ అల్టిమేట్లీ ఇట్స్ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ కన్సిడరింగ్ ద ఏరోస్పేస్, హైదరాబాద్లో ఏరోస్పేస్ రంగంలో కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. సచ్ ఏ టాటా ఏరోస్పేస్, GMR ఏరోస్పేస్, సాలెమ్ ఏరోస్పేస్, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇంకా రీసెంట్లీ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ ఫ్రెంచ్ బేస్డ్ ఎయిర్బస్ కంపెనీ, ప్యూర్లీ ది హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండ్ ఆల్రెడీ హైదరాబాద్కి విజిట్ చేశారు, ల్యాండ్ పూల్ చేశారు. ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ విత్ 2,500 crores. అదేవిధంగా ఎడ్యుకేషన్ తీసుకుంటే హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ ఎడ్యుకేషన్, హ్యావ్ మెనీ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీస్. మెనీ పీపుల్ ఆర్ కమింగ్ హియర్ టు స్టడీయింగ్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో. హాస్పిటాలిటీ చూసుకుంటే వన్స్ అపాన్ ఎ టైమ్ when there was a major health problems in India, many people were going to other countries and take treatment. Here was not available, but today in Hyderabad, hospitality sector is very developed and have international standards. That's why many people are coming here to get good treatment from different parts of our country and other countries also. And finally, when it comes to real estate sector, Hyderabad యొక్క రియల్ ఎస్టేట్ మార్కెట్ లాస్ట్ 4 years నుంచి చూసుకుంటే వితౌట్ ఫ్లక్చుయేషన్స్ ఇండియాలో ఎక్కడ లేనటువంటి గ్రోతింగ్ ఈరోజు కేవలం హైదరాబాద్లో మార్కెట్ మాత్రమే కనిపిస్తుంది. అన్ని కంపెనీస్ యొక్క సర్వే ప్రకారం లాట్ ఆఫ్ కార్పొరేట్ కంపెనీస్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ 30 floors, 35 floors and above, have been constructing residential, commercial, office space and many like Aparna Company, My Home, L&T, NCC, Aditya, Ramki and lot of companies are here. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అకార్డింగ్ టు ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సర్వేస్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్రోత్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్. రీసెంట్లీ వన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్ కాల్డ్ అగ్రీమ్ స్కై టవర్. ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ ఎట్ కోకాపేట్ adjacent to Outer Ring Road. It's South India's tallest tower. It will be 45 lakh square feet with 5 basement parking and G+63 floors. Construction by world top architecture and builder. It will have office space, business space, retail space, food court, banquet hall, especially Agreem Club at 40th floor, service apartments above 40th floor, star hotels at 50th floor and tourist observatory at top floor. And as you can see in the city, most of the entertainment centers, shopping malls, food courts, movie theaters, multiplexes, these all have international standards. Let me say one of these. Yes, IKEA. It's a Swedish-based furniture company, India's biggest furniture showroom located at High-Tech City. IKEA has spent 1,000 crores on the single outlet, which is one of the largest in the world,
and the outlet has 1000-seater restaurant which is the biggest in the entire world. 28,000 people visit per day. Overall, they have declared investments of 10,000 crores in the India as they plan to open 25 outlets in the next 7 years. Next, Lulu Group. It's going to open with investment of 2,500 crores, which is the biggest mall in Hyderabad as a shopping malls, vegetable and fruit processing unit and meat processing unit. This is also under construction. Now Hyderabad Metro Rail. హైదరాబాద్ యొక్క అభివృద్ధికి ప్రధాన కారణాలు ఒకటి. ఇట్ ఈస్ ద సెకండ్ లాంగెస్ట్ ఆపరేషనల్ మెట్రో నెట్వర్క్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద ఢిల్లీ మెట్రో. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది మెట్రో సెక్టార్లో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్. అండ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ డెవలపింగ్ బై L&T కన్స్ట్రక్షన్ విత్ ఓవర్ 14,000 crores. Per day passengers 3 lakh and the most convenient mode of transportation in Hyderabad. And finally, let me finish. నిజంగా హైదరాబాద్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ టైమ్ ఈజ్ నాట్ ఇనఫ్ టు సే అబౌట్ ఇట్. దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ రిమెంబర్. హైదరాబాద్ చరిత్రలో లాస్ట్ 20 years నుంచి దాదాపుగా 5,000 to 10,000 టైమ్స్ రిటర్న్స్ రావడానికి ముఖ్య కారణమైనటువంటి ఈ రీజన్. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. బిఫోర్ డెవలప్ ద హైటెక్ సిటీ దేర్ వాజ్ ఎ స్మాల్ విలేజ్. అక్కడంతా కొండలు, చెట్లు, చెరువులు. అప్పుడే రియల్ ఎస్టేట్లో ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ స్టార్ట్ చేశారు. బట్ దేర్ వాస్ హిల్ ఏరియా ఫుల్ ఆఫ్ ట్రీస్, పాండ్స్ అండ్ మడ్ రోడ్స్. ముఖ్యంగా సిటీ నుంచి చాలా డిస్టెన్స్ అంటే అవుట్స్కట్స్ అని చాలామంది ఇన్వెస్ట్ చేయలేకపోయారు. కొంతమంది విజనరీస్ అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయని ఇన్వెస్ట్ చేశారు. వెన్ ద సైబర్ టవర్ వాజ్ బీయింగ్ బిల్ట్ ఇన్ 1995, ఇట్ వాస్ 50,000, 1 lakh and 2 lakhs per acre డిపెండ్ ఆన్ ద రోడ్ ఫేస్. ఒక్క సైబర్ టవర్ కంప్లీట్ అయిన తర్వాత 1 by 1 ఐటీ ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. ఆఫీస్ స్పేస్ చాలా పెరిగింది. ఆఫీస్ స్పేస్ పెరిగిందంటే అల్టిమేట్లీ ప్రాజెక్ట్స్ చాలా వచ్చేసాయి. తద్వారా ఎంప్లాయ్మెంట్ పెరిగింది. నెక్స్ట్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. ఫైనల్లీ లాట్ ఆఫ్ సర్వీస్ సెంటర్స్ ఆర్ హియర్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఈరోజు వరల్డ్లో టాప్ ఐటీ కంపెనీస్ అయినటువంటి మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ ఇక్కడికి వచ్చాయి. సో వీటి యొక్క ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ యూఎస్ఏలో ఉంటే సెకండ్ హెడ్ క్వార్టర్స్ ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి. దట్స్ వై టుడే దిస్ హైటెక్ సిటీ ఈజ్ బిజీ టెక్ ఇండస్ట్రీ. It is the one of the major IT complexes of Hyderabad and India also. Today Hyderabad known as the Universal City. ఒకప్పుడు సిటీ నుంచి ఎంతో దూరం ఉన్నటువంటి హైటెక్ సిటీ ఈరోజు హైదరాబాద్ మెట్రో సిటీకి సెంటర్ పాయింట్గా మారి ఇక్కడి నుంచి ఇంకా ఒక 30 to 40 kilometers ముందు వరకు కూడా సిటీని ఎక్స్పాండ్ చేసి ఈరోజు సిటీలో కొన్ని వేల రెట్లు పెరగడానికి ముఖ్య కారణమైంది. డ్యూ టు దిస్ బిగ్గెస్ట్ రీజన్ టుడే ద కరెంట్ ప్రైస్ ఈజ్ 2 lakhs, 3 lakhs and 4 lakhs per square yard. It means it has increased nearly 5,000 to 10,000 times. Yes. సో యూ షుడ్ నో వెన్ అండ్ వేర్ టు ఇన్వెస్ట్. ఇప్పటివరకు హైటెక్ సిటీ యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకున్న విధంగా సిమిలర్లీ మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే చెప్పుకున్నామో అందులో చాలా ప్రాజెక్ట్స్ ఈ అవుటరింగ్ సరౌండింగ్ వస్తున్నాయి. కాబట్టి ఇన్వెస్టింగ్ హియర్ ఈజ్ లైక్లీ టు మేక్ గ్రోత్ ద సేమ్ యాజ్ ఎ సెట్ బిఫోర్. ముఖ్యంగా హెచ్ఎండిఏ వారు ఈ 158 kilometer పెరిమీటర్ ఉన్నటువంటి అవుటరింగ్ రోడ్కి చుట్టూ ఇన్సైడ్ 1 kilometer అండ్ అవుట్ సైడ్ 1 kilometer అంటే 2 kilometers, 158 into 2 316 kilometersని రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్గా డెవలప్ చేయడానికి డిక్లేర్ చేశారు. సో దిస్ 316 kilometers విల్ బీ డెవలప్డ్ అరౌండ్ అవుటర్ రింగ్ రోడ్. ఇన్నర్లో హైదరాబాద్ ఎంతైతే డెవలప్ జరిగిందో అదేవిధంగా ఈ రింగ్ రోడ్ చుట్టూ మరో న్యూ హైదరాబాద్ని డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హెచ్ఎండి హ్యాస్ ఆల్రెడీ ప్లాన్డ్ టు మేక్ ఏ న్యూ హైదరాబాద్. సో అదేవిధంగా శాటిలైట్ టౌన్షిప్ చూసుకుంటే రింగ్ రోడ్ చుట్టూ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ జనరేట్ అవుతారో వారికి అక్కడే ఉండే విధంగా శాటిలైట్ టౌన్షిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. పర్టికులర్లీ 158 kilometer చుట్టూ ప్రతి కిలోమీటర్ లేదా 2 kilometersకి ఒక 100 feet రోడ్ వేస్తున్నారు. దిస్ విల్ కనెక్ట్ టు ఇంటర్ సిటీ అండ్ అవుటర్ సిటీ. సో అల్టిమేట్లీ ఆల్ ఏరియాస్ క్లోజ్ టు దిస్ outer ring road will be developed. Due to the biggest connectivity of this outer ring road, very easy to reach to anywhere without any traffic problem and in a very short time. And finally I would like to say one thing, that చాలామంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఏదో ఒక చోట అడ్జస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ అలా చేయకండి. కొంతమంది అయితే జీవితాంతం కష్టపడి సంపాదించిన మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి. యూ షుడ్ నో వెన్ అండ్ వేర్ టు ఇన్వెస్ట్. చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, వాటికి దగ్గరలో సెర్చ్ చేయండి. ఎక్కడైతే ప్రాజెక్ట్స్ రాబోతున్నాయో ఆ సరౌండింగ్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఇనీషియల్ స్టేజ్లో చేయండి, ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ వస్తుంది. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద హైదరాబాద్కి దగ్గరగా ఉన్న సిటీ షాద్ నగర్.
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి షాద్నగర్ 25 కిలోమీటర్స్. చాలా నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, మనకు చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. హైదరాబాద్కి మనకు షాద్నగర్ వచ్చేసి 25 కిలోమీటర్స్. తర్వాత ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నాయి. NH-44 బెంగళూరు హైవే ఉంది. తర్వాత మనకు ఈ హైవే నుంచి బస్ కనెక్టివిటీస్ ఉన్నాయి, రోడ్ వేస్, తర్వాత ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్, తర్వాత ఎయిర్పోర్ట్ కావచ్చు. మనకు శంషాబాద్ టౌన్ నుంచి మన ప్రాజెక్ట్స్ అనేది చాలా దగ్గరగా హైదరాబాద్ నుంచి ఉన్న ఏకైక ప్రాజెక్ట్స్ అంటే షాద్నగర్లో ఉన్నాయి. షాద్నగర్లో కూడా ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ కంపెనీస్కి అన్నిటికీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియా కాబట్టి లో కాస్ట్ హై రిటర్న్స్. ఈరోజు మనం తక్కువగా పెట్టుబడులు పెడితే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనం లైవ్గా డెవలప్మెంట్ చూస్తున్నాం కాబట్టి మరెన్నో డబ్బులు మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు గిడంగా ఈ వీడియో నచ్చితే మీకున్న సమయం ఒక 3 లేదా 4 గంటలు మాకు సమయం ఇస్తే ఈ యొక్క డెవలప్మెంట్స్ లైవ్గా చూపించి ఆ ప్రాజెక్ట్స్ చూపిస్తాం. షాద్నగర్ డెవలప్మెంట్స్, NRSC, ఏసియాస్ బిగ్గెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్, ఎయిర్పోర్ట్, NH-44 బెంగళూరు హైవే, ఔటర్ రింగ్ రోడ్, జూ పార్క్, అమెజాన్, IT హబ్ అండ్ IT కంపెనీస్, PNG, MMTS రైల్వే స్టేషన్, ఫార్మాసెజ్, ఇండస్ట్రియల్ పార్క్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, రీజనల్ రింగ్ రోడ్, RRR, Symbiosis International College and residential colleges, schools, banks, so many developments are there, etc. ఇలా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. మనం షాద్నగర్లో విత్ లైవ్గా చూడొచ్చు. కొత్తగా సరికొత్తగా నూతన ఉత్సాహంతో మీ ముందుకు తీసుకువచ్చిన అద్భుతమైన వెంచర్ సువర్ణ విల్లాస్, షాద్నగర్ టౌన్. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహానగరమైన మన భాగ్యనగరం హైదరాబాద్కు అతి చేరువలో మినీ హైదరాబాద్గా పేరుగాంచిన మన షాద్నగర్ టౌన్ మున్సిపాలిటీ పరిధిని ఆనుకుని సువిశాలమైన పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో ఈ సువర్ణ విల్లాస్ వెంచర్ను మీకందిస్తున్నందుకు గర్విస్తున్నాం. ప్రతి